నమస్తే, నేను ప్రియా ఆర్ 360 న్యూస్కి స్వాగతం. రావులపాలెం మండలం కొత్త కాలనీలో జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలి అని, బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలోని కొత్త కాలనీ సోమసుందర్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన ఇంటిని జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేసి వారిని రోడ్డుపాలు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సత్యవతి అనే మహిళ గతంలో ఇంటి పట్టా ఇచ్చారని, ఆ పట్టా ఆధారంగా కుటుంబం సుమారు 4.5 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ ఇంటిని నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తూ జీవనం సాగిస్తోంది అని తెలిపారు. అయితే స్థలానికి సంబంధించి సివిల్ కోర్టులో వివాదం నడుస్తున్న విషయం కూడా ఉంది అని, ఆ స్థలం ఎవరిది అనే విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుంది అని అన్నారు. కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు జేసీబీతో వచ్చి ఇంటిని కూల్చివేయడం దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. ఇంట్లో బాలింతగా ఉన్న మహిళతో పాటు కుటుంబ సభ్యులు ఉండగానే వారిని బయటకు వెళ్లేందుకు కనీస అవకాశం కూడా ఇవ్వకుండా ఇల్లు నేలమట్టం చేయడం అమానుషమని మండిపడ్డారు. రూపాయలు పార్టీ పరంగా మేము సాయం చేస్తున్నాం. ఏమో అలాగే పోలీసు విషయంలో కూడా చెప్పాను కనుక రేపు అందరూ కూడా మాట మీద ఉండండి. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే మరి అక్కడ స్టేషన్ దగ్గర మిమ్మల్ని కూర్చోబెడతాను, నేను వస్తాను, మీరు రండి, వస్తే అప్పుడు దీనికి సమాధానం చెప్తారు. లేకపోతే ఇలా ఇంకో ఇంటి జరగకుండా ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక మర్డర్ జరిగింది. నేను వచ్చే వరకు పట్టించుకోవాలా, నేను వచ్చి గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం ఏదో కొంత కదలికి వచ్చింది. నేను వచ్చి ఉన్నా మళ్ళీ వెంటనే చేశారంటే ఎంత నమ్మకం ఉంది వాళ్ళకి పోలీసుల మీద. అంటే అధికార పార్టీ కానీ ఏం చేసినా సాగుద్ది. మేము అధికార పార్టీ అధికార పార్టీ అయితే చేయాలి. 10 ఎకరాలతే నీకు సన్మానం చేస్తాను, దీని ఎదురుగుండా 10 ఎకరాలు తీసుకోమనండి, ఆగమ్మను దీని ఎదురుగుండా 10 ఎకరాలు తీసుకోమనండి, ఇంకా పేదోళ్ళు ఉంటే ఇమ్మనండి, నేను సహకరిస్తాను. అవి లేవా? మేము నానగడ్డ రైతులతో దొబ్బులు తిని మేము పట్టుకొచ్చి ఇచ్చామా? ఇటుకొస్తే మీరు టైం వచ్చాడు తెలివితేటలుగా నాకు చేస్తున్నారు, అటు ఇటు తెలియకుండా. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది సరే రైట్ అమ్మా, ఇది ఒక 20,000 రూపాయలు ప్రస్తుతానికి. అమ్మా ఆవిడ కూడా అభినందించాలమ్మా, బాగానే సాయం చేసామమ్మా, కనీసం సాయం చేయాలని ఆలోచన ఉంది మీకు కనీసం. అమ్మా చూద్దామమ్మా, పోలీసులు చాలా ఇప్పుడు మాట్లాడింది సీఏతేసేది కాదు, డిఎస్పీతోనే గట్టిగానే చెప్పా. 2 రోజులు టైం ఇచ్చి దానికి ఏమి పరిష్కారం చెప్తారు ఏంటో చూసి దాని మీద మనం ఫర్దర్గా ఏం చేయాలో చేద్దాం. అమ్మా తల్లి, నేనే చూడాలంటే నువ్వెంతో నేనంతే. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదమ్మా. సరే జగ్గిరెడ్డి గారి పార్టీ కనుక వాడు ఇళ్ళ తల్లి ఇచ్చాం. డిఎస్పీ గారు నమస్తే అండి. సార్ డిఎస్పీ గారు ఇక్కడ ఈ సౌందర్రెడ్డి కాలనీలో ఉన్నానండి, న్యూ కాలనీలో. నేను ఇక్కడ వచ్చి పరిస్థితులు అయి చూశాను సార్. ఇది నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రజాపదంలో తిరుగుతున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే దాంట్లో రిసైడ్ అయి ఉండేవారండి. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫోటో కూడా తీయించుకున్నాను నాతో, అంటే ఆ ఇల్లు వాళ్ళదని చెప్పడానికి. రెండోది మోరవరు వీళ్ళు ట్యాక్సులు 4 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నారండి. అదేవిధంగా దానికి సంబంధించిన ఇంటి పనులు ఉన్నాయి 4 సంవత్సరాల నుంచి. ఏమంటే ఇది నిన్న మధ్యాహ్నం ఈ టైంకి జరిగింది సార్. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి జరిగితే మరి యాజ్ పర్ రూలు చేసినటువంటి జేసీబీ సీజ్ చేయాలా, అందులో 3 ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూశాను సార్ నేను. అది ఎక్కడ మీ దగ్గర ఎక్కడ ఉందండి? సీజ్ చేశారండి. జేసీబీ డ్రైవర్ని దగ్గర కూర్చోబెట్టుకున్నారు అంతే సార్.
ఎవడ నడిపించినాడు, ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతున్నాడు, లేకపోతే ఇక్కడ బొల్లెటేసిన ఏళ్ల ముందే మీరు ఏం చేయగలిగారు? మాది అధికార పార్టీ అని చెప్పినాడు, ఏమీ పీకింది లేదు మీరు కానీ వాళ్ళగానండి. డిఎస్పీ గారు 24 గంటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీస్ స్టేషన్ ఒక జేసీబీ పట్టుకొచ్చి ఎవడో మందు తాగేసి గంజాయుడు వచ్చి స్టేషన్ కూల్చేస్తాడు. 24 గంటలు మనం కామ్గా కూర్చుంటామండి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇళ్ల స్థలం ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోరంబోకులో ఎవరైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయించాలన్నా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వేరే చోట స్థలం అలాట్ చేసి అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అక్కడి నుంచి తీయాలి సార్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఆవిడ బాలింతరాలండి, మొన్న ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటుంది ఆవిడ బిడ్డతో. ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో బిడ్డతో ఉంటుంది, ఆపరేషన్ చేయించుకుని బిడ్డతో ఉన్నటువంటి ఆవిడ ఉంది. అట్లాగే నోరు లేనటువంటి మోగావిడ ఒక ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాబు ఇల్లు కొట్టేస్తుంటే దండాలు పెట్టుకుంటే ఆపినా ఆగలేదటండి. ఇంత రాక్షసంగా ఉన్నటువంటి వాళ్ళేమో రౌడీ షీటర్ అని మీరే రాశారు మీ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో. మరి రౌడీ షీటర్ ఇంతవరకు మీకు దొరకట్లేదండి, ఎక్కడున్నాడో తెలియట్లేదంటారా? దీనికైనా స్పెషల్ ఫోర్స్ అయినా రావాలండి. మీరు ఎక్కడున్నా ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్. ఈరోజు రావులపాలెం గ్రామంలో కొత్త కాలనీ సంవత్సరెడ్డి కాలనీ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో అనేక చిన్న చితక పేద కుటుంబాలు వారి జీవనాధారం గురించి ఇక్కడ నివాసం ఏర్పరచుకుని మరి అనేక చోట్ల పనులు చేస్తూ రకరకాలుగా వారి యొక్క జీవన భృతి ఇక్కడ ఉండి కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి కొన్నటువంటి సత్యవతి గారు అనేటువంటి ఆమె గతంలో ఇళ్ల పట్టా ఏదో ఆమెకి ఇస్తే దాంట్లో ఒక ఇల్లు నిర్మించుకుని సుమారు 4.5 సంవత్సరాల నుంచి వారు కట్టినటువంటి పంచాయతీ పనులు, అదేవిధంగా కరెంటు బిల్లు, అదేవిధంగా వారికి ఇచ్చిన పట్ట, అట్లాగే ఈ యొక్క సైట్ వివాదంలో కొంత సివిల్ కోర్టులో దావా కూడా నడుస్తున్నటువంటి విషయం మరి నాకు కూడా తెలిసింది. సరే, ఒకవేళ ఈ సైట్ ఎవరిది ఏంటనేటువంటి విషయాలు భవిష్యత్తులో కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించే లోపే ఈరోజు నిన్న మధ్యాహ్నం ఇదే ఇంటి మీదకి వచ్చి ఈ రెడ్ బుక్ పరిపాలనలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా జేసీబీతో వారి ఇల్లుని నేలమట్టం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారుడు ఆమె, వారి యొక్క భర్త సత్యవతి గారు ఒక భర్త, అట్లాగే వారి అమ్మాయి, వారి అల్లుడు, అలాగే ఒక మోగామె, నోరు లేనటువంటి మోగామె. ఏదైతే నిన్న ఇదే ఇంట్లో మరి బాలింతరాలు అయ్యి ఉండి సుమారు ఈ మధ్యకాలంలోనే ఆపరేషన్ చేయించుకుని బాలింతరాలు అయ్యి ఉండి నివాసం ఉంటున్నటువంటి తరుణంలో ఆమె నోరు లేనటువంటి ఆమె ఇంట్లో ఉండగా వారిని కనీసం బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక జేసీబీని పట్టుకొచ్చి ఇల్లంతా నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవంగా ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆక్రమణలో ఎవరన్నా నివాసం ఉంటున్నప్పటికీ కూడా వారికి కూడా ప్రభుత్వం ఒకవేళ ఖాళీ చేయించాలంటే వారికి నోటీసులు ఇచ్చి వారికి తెలియపరిచి అట్లాగే వారికి వేరే చోట ఉండడానికి ఒక సైట్ ఏర్పాటు చేసి అప్పుడు మాత్రమే వారిని ఖాళీ చేయించే పరిస్థితి ప్రభుత్వాల్లో ఉంటాయి. అట్లాంటిది ఎటువంటి నోటీసు కానీ లేదా కోర్టు నుంచి ఏదైనా ఉంటే కోర్టు వారు వచ్చి అమ్మినా వచ్చి వారికి స్వాధీనం చేస్తారు. ఇవేమీ లేకుండా దౌర్జన్యంగా రెడ్ బుక్ పాలనలో ఈరోజు మేము అధికార పార్టీలు ఉన్నాం కనుక మేము ఇట్లాంటి పనులే చేస్తామనే విధంగా నిన్న వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని నిర్దాక్షిణ్యంగా కొట్టి ఈ రోజున వారందరినీ కూడా ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రోడ్డు పాలు చేశారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దీని మీద నిన్న 100కి డైల్ చేసినటువంటి పోలీసు వచ్చి వెంటనే దాన్ని ఆపి వారు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నేను అడుగుతున్న పోలీస్ ప్రొసీజర్ ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. మీరు ఎఫ్ఐఆర్లో మీరు రాసిన విధంగా ఏదైతే ఒక రౌడీ షీటర్ కూడా ఇందులో ఉండాలని రాశారు. మరి ఏదైతే ఆ జేసీబీని సీజ్ చేయాలి, ఆ జేసీబీని సీజ్ చేసి వారిని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండాలి మీరు. మరి ఇంతవరకు ఎవరైతే తప్పు చేశారో వారే ఇక్కడ మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే పోలీస్ మీద ఈ యొక్క ప్రజలకి నమ్మకం ఎలా ఉంటుందని అడుగుతున్నాం. ఎవరైతే తప్పు చేశారో మీ దగ్గరే ఉన్నాయి సాక్ష్యాలన్నీ. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ కాలనీలో ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటుందనేటువంటి నమ్మకం ప్రజలకు లేకుండా పోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మరి ఇదే కాలనీలో ఒక మర్డర్ సంస్కృతి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చారు. మర్డర్లు జరిగినటువంటి ప్రాంతం అయిపోయింది. మళ్ళీ అందులో ఉన్నటువంటి అనుమానితులే మళ్ళీ ఇంకో కార్యక్రమానికి తెగబడ్డారంటే ఇది ఈ ప్రాంతం మీద మీ మీద ఉన్న నమ్మకం అని అడుగుతున్నాం. కాబట్టి ఎప్పటికన్నా వారు ఇల్లు లేనటువంటి వారు అయిపోయారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. న్యాయబద్ధంగా పార్టీలు వద్దు, కులాలు వద్దు, మతాలు వద్దు, నిజంగా వారు ఏ కమ్యూనిటీ కూడా నాకు తెలియదు వాళ్ళ వరకు. అయినప్పటికీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉండే విధంగా ఇప్పటికన్నా మీరు చర్యలు తీసుకోండి. ఎవరైతే తప్పు చేశారో వారిని తక్షణం
మీరు అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించే విధంగా మీరు ముందుకు వెళ్ళ